ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడుతున్నాము, అనగా రక్షించబడుతున్నాము, విమోచించబడుతున్నాము అని దేవుడు చెప్తూ వస్తున్నాడు. ప్రియులారా, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం. దేవుడు మన ఎడల చూపిన ప్రేమను బట్టి ఆయన ఈ లోకంలో కుమారునిగా వచ్చి తను తాను తగ్గించుకుని ఆయన చేసిన త్యాగం ఎలాంటిదో ఫిలిప్పీకి రాసిన పత్రికలో ఒక మాట చూడండి. మనం ఎక్కువగా ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటాం. రెండవ అధ్యాయము 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే వ్యక్తులుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. కాబట్టి ఈరోజు ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్న వాడైంది కూడా దేవుడిగా ఉన్నటువంటి వాడే ఏం చేస్తున్నాడు? దాసుని స్వరూపం ధరించుకొని తానే వ్యక్తులుగా చేసుకొని ఏం చేస్తూ వచ్చాడు? ఆకారంలో మనిషిగా కనబడి విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నటువంటి వాడుగా. కాబట్టి ఈరోజు మనుషులందరి మీద, పాపం చేయనటువంటి వారందరి మీద ఆదాము యొక్క అవిధేయతను బట్టి మరణము, పాపం ద్వారా మరణము మనకు సంప్రాప్తం అవుతుంది. అలాగే ధర్మశాస్త్రము మనము